ఇప్పుడు మనం గ్యాస్ అన్నాము, హార్ట్ అన్నాము కదా, జస్ట్ ఈ 4 లక్షలు ఏంటి, ఈ 4 లక్షలు ఏంటి, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం జరుగుతుంది? మామూలుగా ఏంటంటే బర్నింగ్ పెయిన్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అంటే హికప్స్ లా ఉంటాయి, బెల్చింగ్స్, బర్నింగ్, మనం యూ హావ్ టేకెన్ యాంటాసిడ్, ఇవన్నీ ఏదైనా ప్రొలాంగ్డ్ ఉంటే ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ మనం ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు ఫస్ట్ టేక్ ఈసీజీ అబోవ్ అబ్డామిన్, అంటే వి సే ఫ్రమ్ లోయర్ జా టు అంబ్లికస్ ఎనీవేర్ కార్డియక్ పెయిన్. 90% దే మే హ్యావ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్, but 5 to 10% they will have a right hand pain. Rarely 5 to 10%. So how to distinguish pain? Suppose మనం ముట్టి ఉన్నప్పుడు పెయిన్ లేదు, నడిచినప్పుడు ఆళ్ళ గుంజుతుంది, దట్ మీన్స్ మనం నడిచేప్పుడు ఏమైతుంది, హార్ట్ మీద డిమాండ్, తగ్గినప్పుడు ఏమైతుంది, పెయిన్. సో హార్ట్ ఈజ్ క్రైయింగ్ ఫర్ హెల్ప్. చదివించి అంటే ఎనీ పెయిన్, జా పెయిన్ బాగా, చాలా మంది ఏంటంటే సార్ దాంతో బాగా లాగు, డెంటల్ కేరీస్ లేవు, టూత్ పెయిన్ లేదు, మనము డెంటల్ పెయిన్ కంటిన్యూస్ ఉండాలి, ఇజ్ ఇట్ నాట్, నమిలినప్పుడు ఉండాలి, బట్ దిస్ పెయిన్ ఇట్స్ నాట్ లైక్ దట్. దిస్ పెయిన్ ఏంటి, మనం ఈ పెయిన్ వచ్చినప్పుడు గుంజుతా ఉంటాం బాగా, సివియర్ జా పెయిన్, బర్నింగ్ పెయిన్, యాంట్రీ పార్ట్ ఆఫ్ ద నెక్, ఈవెన్ బ్యాక్ ఆఫ్ ద నెక్ దే కెన్ హ్యావ్, షోల్డర్ బ్లేడ్ దే కెన్ హ్యావ్. అంటే మెజారిటీ దే విల్ హ్యావ్ ఎ చెస్ట్ పెయిన్, but almost 25% of the patient they will have a unusual symptoms, a difficult in breathing, left arm pain, right arm pain, only abdominal pain. So ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆల్వేస్ ఇండేషన్ లాగా మేనిఫెస్ట్ కావచ్చు. అట్లా ఉన్నప్పుడు మనము ఒక ఏజ్ గ్రూప్ లో ఉన్నాము, మన బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటీస్, ఫస్ట్ టేక్ ఈసీజీ, బికాస్ దిస్ ఇస్ లీథల్, దిస్ ఇస్ లైఫ్ థ్రెట్. అసిడిటీ ఇస్ నాట్ లైఫ్ థ్రెట్, దట్ యూ కెన్ టేక్ టుమారో. ఫస్ట్ ఎట్లా ఈసీజీ టేక్అవుట్, దట్ ఈస్ నాట్ దేర్, టేక్ 1 drop. If these are not, these are simple tests, it's not very expensive tests. If these two are normal, fine. If needed tomorrow, undergo endoscopy, any ulcer is there, that is not that, get the treatment. These are small simple tests only, not very expensive, no need of hospitalization. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్ లో.